సో గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రైతులు ఎక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు హామీలు ఇచ్చినవి వేరు, ఇప్పుడు చేసేది వేరు. ఇప్పుడు కరెంటు బిల్లు అన్నారు 100%లా 40% అయింది, 60% ఇవాళ కాలేదు. మన గ్యాస్ అన్నారు ఏది కాలేదు. ఇప్పటి వరకు ఇది అన్నారు అది అన్నారు, 1,90,000 చెప్పిండ్రు, ఏది కాలేదు. వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పుకుంటాడంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు, మా అన్ని స్కీములు అయిపోయినాయి, రైతు బంధు పూర్తి కాలేదు, రైతు బంధు చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు. అయిన వాళ్ళకి అయినాయి, ఒక 50% అయినాయి, తర్వాత 50% కాలేదు, ఎట్టి పరిస్థితిలో కాలేదు. అది సపోజ్ నేనే ఉన్నా, నాకే కాలేదు, నాకు 1 ఎకరం కోసం రాలేదు, 3 ఎకరాలకు అయిపోయినాయి అని చెప్పుకుంటాడు. నేను ఒక రైతునే, 3 ఎకరాలకు అయిపోయినాయి అని చెప్పుకుంటాడు. అవి విషయం కాలేదు. ఈ ప్రభుత్వం అనేది వేస్ట్. ఈ ప్రభుత్వంకు నూకలు దగ్గర పడ్డాయి అంతేగా, ఏం చెప్పవలసిన అవసరం. ఒక 100% సక్సెస్ అయింది అంటే ఒక బస్సు, ఫ్రీ బస్సు ఒకటే 100% సక్సెస్ అయింది. ఇక కడమే అని వేస్ట్ అయిపోయినాయి. అది మేము వచ్చి 15 నెలలు అవుతా ఉన్నది, మేము సర్దుకోవాలి కదా, ఒక 1 by 1 ఇచ్చాలంటే బడ్జెట్లో ఏం చెప్పిందండి. ఇప్పుడు ఆయన అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, బడ్జెట్ సమావేశాలు అవుతాయి కదా, బడ్జెట్ సమావేశాలలో మనకు ఎంత అప్పు ఉన్నది, ఎంత లాభం ఉన్నది, ఎంత వస్తుంది, ఏం కథ అనేది తెలవాలి కదా. తెలుసుకోకుండా ఎందుకు హామీలు ఇవ్వాల్సి వచ్చింది, దేని ప్రకారం హామీలు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చేవాల్సి వచ్చింది. అప్పుడు బడ్జెట్లలో లో బడ్జెట్ ఉన్నదనే సంగతి తెలుసు. ఇంకోటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ఉన్నది, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము 100% మంచి పనులు చేసి అప్పులు చేసిండు. ఇవాళ చెడు పనులకు అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చింది వీళ్ళకు. ఎందుకు? కాలేజీలో నీళ్ళే కానీ లేకపోతే ఇవే కానీ అన్ని గ్యారంటీలు చేసిండ్రు, అన్ని బరాబర్ చేసిండ్రు. మరి వీళ్ళు ఏం చేసి అప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు? ఎక్కడనే ఉన్నాయి. తులం బంగారం ఎక్కడ పోయింది, వీళ్ళ ఎక్కడ పోయినాయి, రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది, ఎవ్వి లేవు, అంత ఎక్కడనే ఉన్నాయి. ఇప్పటి వరకు 15 నెలల కాలంలో ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పాతయి తప్ప ఒక్కరు కొత్త ఇయ్యలేదు. కొత్త కళ్యాణ లక్ష్మి అనేది వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి అనేది ఇప్పటి వరకు ఏమి ఇయ్యలేదు. అది పరిస్థితి వీళ్ళది. ఏం చేయమంటారు? ఇప్పటి వరకు కేసీఆర్ కట్టించిండు ఇండ్లు, వాటి పంచే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది. ఇందిరా మిన్లు అన్నారు, ఏమైంది, ఎక్కడ పోయింది, ఏడపోయింది ఇక్కడ. అవిసం పంచవచ్చు కదా, వీళ్ళు 15 నెలల పాలనలో పంచవచ్చు కదా, ఎందుకు పంచలేరు? అంటే ఈ షార్ట్ టైంలో మార్పు ఎందుకు వచ్చిందంటే ఇదే సమాధానం చెప్తారా? ఎట్లా అంటే 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు కావాలనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి కావాలనేది ఏంటంటే 2 టర్ములు టీఆర్ఎస్ వచ్చింది కనుక టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వాళ్ళకు ఓట్లు వేసిండు, కానీ వాళ్ళను చూసి ఓట్లు వేయలేవలు. మార్పు కోసమే చేసిండు అంతే. ఒకసారి మార్పు చేస్తే వీళ్ళు ఏం చేస్తారో, హామీలు ఇచ్చిండు కదా అని చెప్పి హామీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎవి. కానీ నీళ్లు లేక రైతులు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నది ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అందుకనే ఈ సమస్య వచ్చింది అన్నట్టు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. కూలిపోతుందండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ గీడ మా ఇందిరమ్మ గృహాలు కట్టిళ్ళు, ఇక్కడ ఈడతో ఇందిరమ్మ గృహాలు కట్టిళ్ళు, ఎంత 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలకు కూలిపోయే పరిస్థితి వచ్చింది. వాడు దాంట్లో కెనాల్లో సముద్రంలో ఇసుకలో కట్టిండు, పోతుంది, తప్పే ఉన్నది. అంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. మన కుటుంబంలో మన ముగ్గురు కొడుకున్నారు, ఒకటి నష్టపోతాడు, వాడిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకు లేదా? మరి సరిదిద్దుకోవాలి కదా. ఏమన్నా అంటే వాడు చేసిండు, వాడు అప్పులు చేసిపోయింది, నీ వడ్డీలు కడతానా, వాళ్ళు అప్పులు చేసిపోయింది, వడ్డీలు కడతానా. ఏం చేసినావు నువ్వు? అంతకుముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? ఉన్నప్పుడు మరి బడ్జెట్లో ఏమున్నది, మనం హామీలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది చెప్పాలి కదా. అవి ఇవ్వకుండా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఏం నెరవేరుతారు? కానీ ఇక్కడ ఒకటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మొత్తానికి పార్టీ మొత్తం అవినీతిగా పాల్పడ్డది అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అవినీతి అనేది తప్పు ముచ్చట అండి. అవినీతి అనేది తప్పు ముచ్చట. అవినీతి జరగలేదు. పక్కా చెప్తాను కదా, అవినీతి అనేది జరగలేదు. ఇప్పుడు అవినీతి అనేది జరుగుతుంది. ఏం చేస్తానండి, ఇప్పటి వరకు ఒక రోడ్డుకు తట్టెడు మట్టి పోసిన చరిత్ర లేదు. 15 నెలల్లో తట్టెడు మట్టి పోసిన చరిత్ర లేదు. బ్రహ్మాండంగా చేసిండు. ఏ విలేజ్లోకి పోయినా బ్రహ్మాండంగా రోడ్లు పోసిండు, బ్రహ్మాండంగా చేసిండు.
చేసి అప్పులు చేసిండు కాదంటలేదు మేము, చేసి అప్పులు చేసిండు. ఇక ఏం చేయకుండా అప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది పరిస్థితి. కానీ ఇక్కడ కులగణన సంబంధించిన విషయంలో 42% ఉన్న కులగణన సర్వేలో మేము చేసిందే కరెక్ట్ అని కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. తప్పది 100%. ఎందుకంటే నా ఇంటికే రాలేదు, నా ఇంటికే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన తర్వాత నా ఇంటికే రాలేదు కులగణనకు, నా ఇంటికే రాలేదు. నీ విలేజ్లో నేను బీసీ, మా ఇంటికే రాలేదు, మా ఇంటికి వచ్చి సర్వే చేయలేదు. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తుంది? కానీ మీరు అంటే బీసీ వాళ్ళు కావచ్చు నమ్ముకున్నారు, టీచర్లు వాళ్ళకి మోసం చేసిండు ఇప్పుడు కులగణన విషయంలో, అంతేగా. ఇంకా టీఆర్ఎస్ పార్టీని జనాలు ఆదరిస్తున్నారా అంటే ఏమని చెప్తారు? 100% ఆదరిస్తాను. నెక్స్ట్ బై ఎలక్షన్లు పెట్టినా కళ్ళు మూసుకొని టీఆర్ఎస్ ఓట్లేస్తారు, గెలిపిస్తారు, అంతే పక్కాగా. ఇక దానికి ఏం లేదు, ఎవరు చేయవలసిన అవసరం లేదు, వీళ్ళు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అది అంటే ఈ భయం పట్టుకున్నదా రేవంత్ రెడ్డికి? అంటే స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది. పట్టుకోదండి, రేవంత్ రెడ్డి పట్టుకోదు. ఎందుకు పట్టుకుంటుంది? రేవంత్ రెడ్డికి ఉన్నా ఒకటే ఊసినా ఒకటే అనే ఆలోచనలు ఉన్నాడు, అంతేగా. ఆయన ఉన్నా ఒకటే ఊసినా ఒకటే ఆలోచనలు ఉన్నాడు. ఆయనకు వచ్చింది ఒక్కరోజు ముఖ్యమంత్రి మన వాడు చేసిన సినిమాలో అట్లా మనకు సరిపోయింది, రాక వచ్చింది, ఉన్నది అయిపోయింది, ఉంటేంది ఉత్తేంది అనే ఆలోచన మీద ఉన్నారు.